హైదరాబాద్ శివార్లలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాన్ని కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతి లేకుండా కట్టిన ఇళ్లు జూలై 2024 నాటికి సిద్దమై వాటిలో నివాసం ఉంటే కూల్చబోమని చెప్పారు. ఎఫ్టీఎల్లో అనుమతి లేకుండా కట్టిన వాణిజ్య వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. గతంలో అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేసిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. పేదలను ముందు పెట్టి చక్రం తిప్పే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టామని, అది పారదర్శకంగా జరుగుతోందని వివరించారు. కాలనీ సంక్షేమ సంఘాలు ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు హైడ్రా ప్రాధాన్యమిస్తుందన్న ఆయన 12 చెరువులో కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఆయా చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామన్నారు. అనుమతులు రాగానే పనులు చేపడతామని వివరించారు. 5 నెలల అనుభవాల నుంచి పలు అంశాలపై స్పష్టత వచ్చిందని, వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులకు లోబడి పనిచేస్తున్నామని తెలిపారు. 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు రంగనాథ్ వివరించారు.